అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. పేరు థ్యాంక్స్ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఎస్విసి మూవీ కాస్టింగ్ కాల్ అంట. సో కాస్టింగ్ కాల్ సీకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్. యాక్టర్స్ ఏజ్ వచ్చేసి 21 నుండి 44 సంవత్సరాలు. సో వాళ్ళు కొత్తగా ఒక సినిమా చేయాలి అనుకుంటున్నారు. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే దయచేసి మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అనేవి పంపించండి అని అంటున్నారు. అలాగే మీ ప్రీవియస్గా ఏదైనా సినిమాల్లో పనిచేసినట్లయితే అది కూడా నాకు పంపించండి అని అంటున్నారు. అలాగే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదైనా ఉన్నట్లయితే అది కూడా పంపించండి అని అంటున్నారు. అలాగే 1 minute ఇంట్రో వీడియో కూడా పంపించండి అని అంటున్నారు. సో ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి, అవి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడుగుతున్నారు అంటే సాయి బ్రహ్మం గారు అడిగారండి. నమస్తే సార్, మనలో నటించడం వచ్చు అని తెలుసుకోవడం ఎలా అని మన సాయి బ్రహ్మం గారు అడిగారండి. సో ఇదే ప్రశ్న, ఇదే క్వశ్చన్ ఇంకెవరికైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటి అంటే మనందరం నటులు అండి. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాకపోతే ఎవడి పరిధిలో ఎవడి స్థాయిలో వాళ్ళు నటిస్తూ ఉంటారు. ఆ నటన అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ మనకి ఏదైనా మనకి చాలా ఇష్టమైన ఫుడ్ వండాలి. అప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి మనం ఏం యాక్ట్ చేస్తాం, అమ్మా ప్లీజ్ అమ్మా నాకు అది తినాలనిపిస్తుందమ్మా, ప్లీజ్ అమ్మా ఉండమ్మా అని అడుగుతామా? ఇప్పుడు మందు తాగొచ్చి భార్య దగ్గర నేనెందుకు మందు తాగినా, నేను తాగలే అనే టైప్లో యాక్ట్ చేస్తామా? అలాగే మన పిల్లలకి ఏదైనా కానీ ఏదైనా కావాలి అంటే అదే బేట నేను కొనిస్తా బేట, ఒక 2-3 డేస్లో కొనిస్తా, అరే పక్కా కొనిస్తా, అరే ప్రామిస్, మదర్ ప్రామిస్, ఇలా మేము నటిస్తామా? అంటే మనందరం కూడా రియల్ లైఫ్లో నటిస్తూ ఉంటాం. అది మన బాస్ దగ్గర కావచ్చు, మన స్కూల్ టీచర్ దగ్గర కావచ్చు, లేదంటే మన కింద పనిచేసే వాళ్ళ దగ్గర కావచ్చు, రకరకాల సందర్భాల్లో మనందరం నటులమే. సో నాట్ ఈవెన్ ఒక్కళ్ళను కూడా తీసేయడానికి లేదు, మనందరం అద్భుతమైన నటులమే. కాకపోతే ఇక్కడ ఆ నటన వేరు, నాటక రంగంలో మీరు నటించే నటన వేరు. సో థియేటర్లో మీరు నటించే నటన వేరు. సో మామూలు ఇన్ జనరల్ నటనకి థియేటర్ నటనకి కొంత తేడా ఉంటుంది. థియేటర్ నటన ఏంటి, మీ వాయిస్ అనేది మీ ఎదురుగా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ వినిపించే పరిధిలో మనం నటించాలి. లేదు మనం మైమ్ యాక్ట్ చేస్తున్నాం, లేదంటే మనం మూకీ యాక్ట్ చేస్తున్నాం, ఆ మూకీలో మీ ఎక్స్ప్రెషన్ అనేది అవతల వాళ్ళకి తెలిసేలాగా మనం యాక్ట్ చేయాలి. అలాగే మనకి సినిమా నటన వేరు. సినిమాకి ఎలాగ నటించాలి, కెమెరాకి నటించాలి. నా లైఫ్లో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. హైదరాబాద్లో కూకట్పల్లిలో జగన్ స్టూడియో అని ఒక స్టూడియో ఉండేదండి, ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. సో ఆ స్టూడియోలో మేము ఒక సినిమా చేస్తున్నాం. ఆ సినిమాకి ఏంటంటే ఆ రోజు డైరెక్టర్ గారికి కొంత హెల్త్ ఇష్యూ ఉంటే నేనే డైరెక్షన్ చేస్తున్న సందర్భంలో ఆయన థియేటర్ ఆర్టిస్ట్, నాటకరంగం ఆర్టిస్ట్ అనమాట. సో నాటకరంగం ఆర్టిస్టు అని మా మేనేజర్ తీసుకొని వచ్చి, సార్ ఆయన అద్భుతమైన థియేటర్ ఆర్టిస్ట్ సార్, సో చాలా బాగా నటిస్తాడు. అక్కడ ఆ జగన్ స్టూడియోలో ఉండే ఇబ్బంది ఏంటంటే మేము కెమెరా తీసుకొచ్చి బయటకు పెట్టాము అంటే భయంకరమైన క్రౌడ్ వచ్చేస్తూ ఉండేవాళ్ళండి, చాలా ఎక్కువగా జనాలు వస్తూ ఉండేవాళ్ళు. సో ఆయన మనం కెమెరా ఇదండి, కెమెరా మీ లుక్ ఎక్కడ చూసి చెప్పండి సార్ అనగానే ఆయన యాక్షన్ అనగానే జనాల వైపు తిరిగి డైలాగులు చెప్పేవాడు. ఒకవేళ కెమెరా కొన్నా కూడా మెల్లమెల్లగా తిరుగుకుంటూ జనాల వైపు తిరుగుతూ జనాల వైపు చూస్తూ చెప్తూ ఉండేవాడు. ఎందుకు, ఆయనకి ముందు నుండి కూడా నాటక రంగంలో జనాల నుండి మెప్పు పొందడం అనేది ఆయనకి బాగా అలవాటైపోయింది. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో సార్ లుక్ ఇది ప్లీజ్ ఇక్కడ మాత్రమే చూసి చెప్పండి అంటున్న సందర్భంలో కావచ్చు, ఆయనకి కళ్ళు కొట్టుకోవడం కావచ్చు, ఐ లెవెల్ మెయింటైన్ చేయలేకపోవడం కావచ్చు, రకరకాల ఇబ్బందుల మధ్య ఆయనకి ఏమవుతుందంటే ఆయన యాక్ట్ చేయలేకపోయాడు. సో నేను మన వర్క్షాప్లో ఇప్పుడు నేను యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ ఏదైతే నేర్పిస్తున్నానో మన వర్క్షాప్లో నేను వీటినే నేర్పిస్తున్నాను. ఇప్పుడు యాక్టింగ్ దగ్గరకు వచ్చేసరికి యాక్టింగ్ ఎలా చేయాలి, డైరెక్షన్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ రైటింగ్ ఎలా చేయాలి అనేవి కూడా నేర్పిస్తూ ఉన్నాను. సో దీని గురించి నేను డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నేను మీకు చెప్పేది అదే, మనందరం నటులమే. కాకపోతే ఆ నటన అనేది కెమెరాకి ఎలాగ యాక్ట్ చేయాలి అనే దాన్ని బట్టి సినిమా నటన అనేది ఉంటుంది అనేది మీరు మెయిన్గా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా మన యాక్టింగ్ స్కూల్ తరఫున అసలు నటనలో నేను ఏమేమి నేర్పిస్తాను, డైరెక్షన్లో నేను ఏమేమి నేర్పిస్తాను, స్క్రిప్ట్ రైటింగ్లో నేను ఏమేమి నేర్పిస్తాను అని డెమో టైప్లో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో
సో అది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ వీడియో ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి చెప్పాను కదండి, ఎస్విసి మూవీ వాళ్ళ కాస్టింగ్ కాల్ ఇది. సో వీళ్ళని మీరు మీట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. నేను మీ khanna@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. NENU నేను MI మీ KHANNA khanna@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే విష్ణువర్ధన్ గారి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7702574406. ఐ రిపీట్ 7702574406. అలాగే అనిల్ కుమార్ గారి నెంబర్ వచ్చేసి 9642450526. ఐ రిపీట్ 9642450526. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తుంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు కూడా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.